హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క చెల్లెల ముచ్చట్లు. ఈ వీడియోలో మేము మీకు బేబీ కేర్ ఎసెన్షియల్స్ గురించి అయితే చెప్తామండి. న్యూ మామ్స్ అండ్ డాడ్స్కి కామన్గా ఉండే కన్ఫ్యూజన్, బేబీకి ఏం బెస్ట్, ఏం సేఫ్. సో ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ప్రాక్టికల్ వేలో కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము ఫేస్ చేసిన బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే బేబీకి కరెక్ట్ ప్రోడక్ట్స్ ఏంటి అనేది. సో టుడే వీఆర్ షేరింగ్ ఆ ట్రస్టెడ్ బేబీ కేర్ ఎసెన్షియల్స్ అండ్ డైలీ యూస్ ప్రోడక్ట్స్ అండ్ కొన్ని టిప్స్ కూడా. So if you are a new parent or planning one, this video is just for you. First time parents ki chala useful video idi, so don't skip. Let's get started. ఫస్ట్ అయితే మా పాప డే రొటీన్ అనేది వైటమిన్ డి సిరప్తో అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది మాకు మా పీడియాట్రిషియన్ రికమెండ్ చేశారు. అండ్ తను పుట్టిన డే 1 నుంచి అంటిల్ 1 year కంప్లీట్ అయ్యే వరకు కూడా మార్నింగ్ 0.5 ml అయితే ఖచ్చితంగా వేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెయిర్కి ఏ ఆయిల్ అయితే యూజ్ చేయలేదండి, పారాషూటే యూజ్ చేసాము ఫ్రమ్ డే 1 కూడా. అండ్ తనకి హెయిర్ ఫాల్ అదంతా కూడా మేమేం అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇంకే ఆయిల్స్ కూడా నమ్మాలనుకోలేదు బేసిక్గా చెప్పాలంటే. నెక్స్ట్ అయితే మసాజ్ ఆయిల్ అండి, అది హిమాలయానే యూజ్ చేసాం. వై బికాజ్ డే 1 నుంచి కూడా మనకు వచ్చే కిడ్స్లో అవైలబుల్గా ఉన్న ఆయిల్ అయితే ఇదే యూజ్ చేసాం. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఇప్పటికీ కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ సోప్ అనేది చాలా బిగ్ కన్ఫ్యూజన్ అండి. ఇనీషియల్ డేస్లో అయితే జాన్సన్స్ బేబీ యూజ్ చేసాం, డర్మాడీ యూజ్ చేసాం అండ్ హిమాలయ కూడా యూజ్ చేసాం. బట్ బేబీ స్కిన్ కాంప్లెక్షన్ అనేది డార్క్ అవ్వడం అయితే అబ్జర్వ్ చేసాము. సో కొన్ని ర్యాండమ్ వీడియోస్ తర్వాత ఫైనలైజ్కి వచ్చామన్నమాట, సెటాఫిల్ యూజ్ చేద్దాం ఫైనల్ కానీ. సో బేబీ స్కిన్ ఫేర్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది. అందుకే లోషన్ కూడా సెటాఫిల్లే తీసుకున్నాము. డే 1 నుంచి కూడా ఏ టాల్కమ్ పౌడర్ అనేది యూజ్ చేయలేదు, ఓన్లీ లోషన్స్ మాత్రమే యూజ్ చేసాం. ఫస్ట్ అయితే జాన్సన్స్ బేబీ లోషన్ అయితే యూజ్ చేసామండి. అది కూడా కొంచెం కాంప్లెక్షన్ చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేసి సెటాఫిల్కే చేంజ్ అయిపోయాము. ప్రజెంట్ అయితే ఇంకా ఇదే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సెటాఫిల్ లోషన్ అండ్ సెటాఫిల్ బాడీ సోప్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ బేబీ కేర్లో డైపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. బికాజ్ ఆల్మోస్ట్ హోల్ డే బేబీ డైపర్లోనే ఉంటారు కాబట్టి. సో రైట్ డైపర్ చూస్ చేయడం అనేది బేబీ కంఫర్ట్కి చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుండి మేము ప్యాంపర్స్ యాంటీ ర్యాష్ బ్లాంకెట్ డైపర్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ బేబీకి అవి చాలా కంఫర్టబుల్గా ఉండేవి, సాఫ్ట్గా ఉండేవి. సో నో ర్యాష్ ఇష్యూస్ ఎట్ ఆల్. ఒకరోజు జస్ట్ బ్రాండ్ చేంజ్ ట్రై చేద్దామండి, డైపర్ మార్చాము. అప్పుడు అంత డిఫరెన్స్ ఉంటుంది అని అసలు అనుకోలేదు. బట్ ఆ చేంజ్ తర్వాత బేబీకి ర్యాషెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ క్లియర్గా కనిపించాయి. అండ్ బేబీ చాలా అన్కంఫర్టబుల్గా కూడా ఫీల్ అయ్యేది. పేరెంట్స్గా అది వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ అయింది. బికాజ్ డాక్టర్ అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, క్రీమ్స్ అండ్ మెడిసిన్స్ అప్లై చేయాల్సి వచ్చేది. అండ్ స్కిన్ హీల్ అవ్వడానికి అయితే చాలా టైమే పట్టింది. అప్పుడే అర్థమైంది డైపర్ చాయిస్ అనేది స్మాల్ డెసిషన్ అయితే అస్సలు కాదు, అది డైరెక్ట్లీ బేబీ స్కిన్ మీద ఎఫెక్ట్ చేస్తుందని. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మేము మళ్ళీ ప్యాంపర్స్ యాంటీ ర్యాష్ బ్లాంకెట్ డైపర్స్కి స్విచ్ అయ్యాము. బికాస్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఆల్వేస్ ఫస్ట్ అని డిసైడ్ అయ్యాము. సో పేరెంట్స్ అందరికీ నా హానెస్ట్ సజెషన్ ఏంటంటే డైపర్స్ విషయంలో కాంప్రమైజ్ చేయకండి. బికాస్ రైట్ డైపర్ చూస్ చేస్తే బేబీ కంఫర్టబుల్గా ఉంటారు అండ్ పేరెంట్స్కి కూడా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. సో ముందైతే ఈ డైపర్ క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళము. బట్ మాకైతే ఎటువంటి డిఫరెన్స్ లేదు. బట్ డాక్టర్ మాకు ఈ క్రీమ్ అనేది సజెస్ట్ చేశారు. ఈ క్రీమ్ వల్ల ఏమైందంటే స్లోగా ర్యాషెస్ అనేవి హీల్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా ఇచ్చారు మాకు. ఈ క్రీమ్ స్కిన్ని హీల్ చేయడానికి అయితే బాగా యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ అయితే పౌడర్ కూడా ఇచ్చారు. ఆఫ్టర్ మనకి ర్యాష్ మొత్తం తగ్గిన తర్వాత డైపర్ యూజ్ చేసే ముందు ఆ పౌడర్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట డైపర్స్లో. సో అదేం చేస్తుందంటే ఎటువంటి ర్యాష్ రాకుండా అనేది బేబీ స్కిన్ని కేర్ఫుల్గా టేక్ కేర్ చేస్తుందన్నమాట. సో మీరు కూడా ఎవరన్నా ఇలా ర్యాషెస్తో బాధపడుతూ ఉంటే ఒకసారి మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి, ఈ పౌడర్ కోసం అడగండి. సో ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్. సో మీరు కూడా మీ ఇంట్లో చిన్న బేబీస్ ఉన్నా ఆర్ఎల్స్ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా చిన్న బేబీస్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బేబీ డే ఎండ్ వచ్చేటప్పటికి ఈ యొక్క సిరప్తో అయితే ఎండ్ చేస్తాము. ఇది 1 ml అయితే కంప్లీట్ తను పడుకునే ముందు నైట్ అయితే వేస్తాము. ఎక్స్ట్రా కేర్గా ఏం తీసుకుంటామంటే ఇంట్లో అయితే పర్లేదు, బట్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఓడోమాస్ అనేది సూపర్ హీరో రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. బికాజ్ మస్కిటోస్ అనేవి చాలా ఉంటాయి. సో అక్కడ దానివల్ల దద్దుర్లు అవంతా వస్తుంది. సో ఈ క్రీమ్ అయితే రాసేసి పెట్టేవాళ్ళము.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్న బేబీస్కి ఎప్పుడు సడన్గా ఫీవర్ వస్తుందో ఎవ్వరూ చెప్పలేము. సో పారాసెటమాల్ కూడా సెకండ్ హీరో టైపే అనమాట. కాకపోతే ఒక మెయిన్ విషయం ఏంటంటే బేబీస్ ఏ సిరప్ అయినా ఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ 1 మంత్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు 1 టైం యూజ్ చేసినా ఆర్ 2 టైమ్స్ యూజ్ చేసినా 1 మంత్ తర్వాత అది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వుడ్వర్డ్స్ అందరికీ తెలుసు, మేమైతే 5 మంత్స్ వరకు యూజ్ చేయలేదు, మమ్మల్ని భయపెట్టారు అవసరం లేదని చెప్పి. బట్ మా వన్ ఆఫ్ ద పిన్ని సజెస్ట్ చేశారు అలాంటిది ఏమీ లేదు, ఖచ్చితంగా యూజ్ చేయాలి అని చెప్పి. బట్ ఇది ఎంతవరకు సేవ్ చేసిందంటే అంతవరకు సేవ్ చేసిందని చెప్తాను. అండ్ నెక్స్ట్ వైప్స్ వచ్చేటప్పటికి జాన్సన్స్ బేబీయే యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే అది సాఫ్ట్గా ఉంటుంది, బేబీకి ఎటువంటి ఇరిటేషన్ అనేది మాకైతే ఎప్పుడు కనిపించలేదు. సో వైప్స్ అయితే జాన్సన్స్ బేబీయే యూజ్ చేసాము. ఫైనల్లీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. ఒక బేబీకి సూట్ అయ్యే ప్రోడక్ట్ ఇంకో బేబీకి సూట్ అవ్వకపోవచ్చు. సో పేరెంట్స్గా మనం అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బేబీ కంఫర్ట్, స్కిన్ రియాక్షన్, హ్యాపీనెస్ అన్నీ చూసి డెసిషన్ తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే బేబీ హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటే దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్. ట్రస్ట్ యువర్ బేబీ, ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్ అండ్ స్లోగా రైట్ చాయిస్ దొరుకుతుంది. బికాస్ ఫర్ అస్ బేబీ ఈజ్ నాట్ జస్ట్ ఏ బేబీ, దే ఆర్ అవర్ హోల్ వరల్డ్, రైట్? సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.